Hello guys, వచ్చేసినాం టుడే విత్ స్పెషల్ గెస్ట్ డూయింగ్ అ వెరీ స్పెషల్ థింగ్. సో గాయస్ కార్లో ఈరోజు నేను రాగడి గారితో జర్నీ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు. నేను కూడా ఆయనలానే క్యాబ్ వేసుకున్నాను. సో దిషన్ ఈస్ డ్రైవింగ్ హియర్. సో హసే హాయ్. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక సర్వే చేయడానికి వెళ్తున్నాము. సో సర్వేల సీజన్ కాబట్టి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసినాయి. బట్ రిజల్ట్ తర్వాత మనం పోస్ట్ రిజల్ట్ సర్వే చేస్తున్నాము కల్కి సినిమాకి. అసలు కల్కి సినిమా గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్ లోకి వెళ్తుందా లేదా, పెనిట్రేషన్ ఎంతవరకు ఉంది, పబ్లిసిటీ మెటీరియల్ ఎంతవరకు రీచ్ అయింది, ఏ సెంటర్స్కే పరిమితం అయిందా లేకపోతే విలేజెస్ లో కూడా వెళ్ళిందా లేదా అని చెప్పి మేము కనుక్కోవడానికి వెళ్తున్నాము. సో మీ అండ్ రాగడి విల్ బి దిస్ అమేజింగ్ కాన్సెప్ట్ వీడియో. ఫస్ట్ అంటే చేస్తున్నాము, అమేజింగ్ వస్తుంది కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది దట్ విల్ గెట్ గ్రేట్ రెస్పాన్సెస్. కొంచెం నర్వస్ గా ఉంది బట్ ఎక్సైటెడ్. ఎస్, వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో వెళ్ళే ముందు కల్కి గురించి 1-2 క్వశ్చన్స్ మనం అసలు వీల్ సెట్ అప్ ద బేస్. మనం ట్విట్టర్ లో ఉంటాం కాబట్టి ట్విట్టర్ లో కల్కి హైప్ అదంతా ఉంది, మనందరం వింటాము. అండ్ నిన్న అన్రిలేటెడ్ టు ఎలక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఈ సినిమా ప్రొడ్యూసర్ నిన్న ట్రెండ్ అవుతా ఉండే. డూ యూ థింక్ ఎస్టర్డేస్ రిజల్ట్ కల్కికి ఏ విధంగా హెల్ప్ అవ్వచ్చు అంటారా? కల్కికి ఏ విధంగా హెల్ప్ అవ్వచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టికెట్ ప్రైసింగ్ అదంతా హెల్ప్ అవ్వచ్చు. అశ్విని దత్ గారు ఈస్ వెరీ మచ్ అసోసియేటెడ్ విత్ టీడీపీ. ఆయన ఒకసారి పోటీ కూడా చేసినట్టున్నారు. ఆయన గెలిచారు లేదు నాకు తెలియదు కానీ అప్పుడు చిరంజీవి గారు ప్రచారం కూడా చేశారు. సో ఆయనకి టికెట్స్ పరంగా హెల్ప్ అవుతుంది చాలా. ఆబ్వియస్లీ ఇట్స్ 600 crore బడ్జెట్ కాబట్టి టికెట్ ప్రైసింగ్ లేకపోతే మనకు తెలుసు మూవీస్ ఎన్ని రోజుల్లో షెడ్కి వెళ్ళిపోతున్నాయి. ఐ మీన్ 3-4 days లోనే ఉంది. సో ఆ పరంగా హెల్ప్ అవుతుంది. కాంటెంట్ పరంగా ఏమవుతుందో నాకు తెలియదు. బికాస్ జనాలకి రీచ్ అయిందా లేదా కాంటెంట్, పబ్లిసిటీ మెటీరియల్ అనేది. ఇప్పుడు మనం సలార్ లాంటి సినిమానే చూసుకుంటే దానికి యాక్చువల్లీ పబ్లిసిటీ లేదు. ఐ థింక్ దట్ వాజ్ వెరీ కాన్షియస్ డెసిషన్ బై ద టీమ్. ఆ టీమ్ మచ్ ఎక్స్పెక్టేషన్ పెంచేసి మళ్ళీ అపాస్ పాల్ అవడం, కలెక్షన్స్ దెబ్బతినడం ఏంటో మరి. దీనికి వాళ్ళ స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు. బట్ నాగాశ్విన్ గారు చెప్పారు పలానా డేట్ నుంచి ఫుల్ కాంటెంట్ బయటికి వస్తుందని. బట్ అది విలేజెస్కి, పీసీ సెంటర్స్కి ఎలా రీచ్ అవబోతుందో చూడాలి. సో హెల్ప్ అయితే ఎలక్షన్ వల్ల పెద్ద హెల్ప్ ఉండదు కాంటెంట్ పరంగా. టికెట్స్ పరంగా అయితే హెల్ప్ అవుతుంది. సో మనం సలార్కి చూసినాము, ప్రైజెస్ వర్ టూ హై. సో బడ్జెట్ మనం పెంచేసుకొని టికెట్లు ఇష్టం వచ్చినట్టు పెంచడం వల్ల హౌ బెనిఫిషియల్ ఇట్ ఈస్ టు ద ఎండ్ యూజర్ అండ్ టు ద ఇండస్ట్రీ ఇన్ జనరల్. అంటే ఇష్టం వచ్చిన రేట్లు పెట్టేయడం వల్ల పేరుకి కలెక్షన్ రావచ్చు, ఈ సినిమా బచాయించుకోవచ్చు. బట్ డూ యూ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్? బట్ ఏముంది, మనకి సొల్యూషన్ ఏముంది? 3 days 4 days తప్ప జనాలు థియేటర్స్కి రావట్లేదు కదా. కానీ మన దగ్గర ఫ్యాన్ కల్చర్ ఒకటి ఉంటది కదా. సో ఫ్యాన్ అనేవాడు ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. ఫ్యాన్ కల్చర్ పోయింది నిన్నట్టు. సో ఫ్యాన్ కల్చర్ పోయిందంటే నేను అంటుంది అర్థమైంది. ప్లెజెంట్ వెదర్. బట్ ఇప్పుడు ఫ్యాన్ అనేటోడు ఓపెనింగ్ ఇచ్చుకోవాలి అండ్ వాడు 10 టికెట్లు ఫ్రెండ్స్ తీసుకెళ్ళాలి. అండ్ వాడు యూత్ ఉంటది. అండ్ యూత్ ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు. సో ఆర్ వి నాట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిమ్ ఆర్ ద మేకర్స్ వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటారు? నేను సలార్కి చూసినాం ఇది. నేను ఇంటర్మీడియట్ లో గుడుంబా శంకర్ సినిమాకి విశ్వనాథ్ థియేటర్ ఉంటది KBHB లో. లైన్ లో నుంచి మరి టికెట్ దొరకలేదు నాకు. నేను కూడా ఫ్యానే. బట్ నేనేదో నన్ను ఏదో పిండేస్తున్నారనే ఫీలింగ్ లో లేకుండే. టికెట్ ప్రైస్ కూడా తక్కువే ఉండే. నేను బ్లాక్ లో కొనడం అలాంటివి కూడా ఏం చేయలేదు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే యాంటిసిపేషన్ ఉంది మూవీ కాబట్టి నేను చూసాను. సో యాంటిసిపేషన్ లేకపోతే ఫ్యాన్స్ కూడా అలానే ఉండాలి. పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేసి 10 మందిని నీకెందుకు, నువ్వు చూడు సినిమా, నువ్వు కూడా చూడు, 10 మందికి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. అది ట్రూ మూవీ లవర్, ట్రూ ఫ్యాన్ అలా ఉండాలి. సో మరి యాంటిసిపేషన్ ఉంది అంటారా మీరు కల్కికి? లేదా కల్కికి యాంటిసిపేషన్ అంటే నేను జనాలకి ఇది టూ క్లాసీ అనిపిస్తుందేమో. అంటే మాస్ నో బ్రెయినర్ స్టఫ్ ఉంటది కదా. అంటే నేను బీను లైవ్ లో కూడా మాట్లాడుతుండే, ప్రభాస్ ఫ్యాన్స్ కి కాటేరమ్మనే కొంచెం కష్టమైంది. కాటేరమ్మ లాంటి సాలిడ్ మాస్ సీన్లు ఉన్న దగ్గరనే ఇంకా కావాలి మాకు మ్యూజిక్ ఇంకొంచెం ఉండాలి అని. ఐ లవ్ నాకు డే వన్ నుంచి ఐ లవ్ సలార్ మ్యూజిక్. నౌ ఆడియన్స్ ఈస్ క్యాచింగ్ అప్ టు హౌ గుడ్ సలార్ స్కోర్ వాస్. బట్ డూ యూ థింక్ కాటేరమ్మ చెయ్యలేని పని బుజ్జి చేస్తుంది అని అనుకుంటుర్రా? లుకింగ్ ఎట్ ద ట్రెండ్, మన హనుమాన్ సినిమా ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి కదా. హనుమాన్ ఈజ్ మాస్ ఫిల్మే కదా. హనుమాన్ ఈజ్ అ కిడ్స్ ఫిల్మ్. మాస్ ఫిల్మ్ పక్కన పెడితే కిడ్స్ ఫిల్మ్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఐ థింక్ ద టార్గెట్ ఆడియన్స్ ఇస్ కిడ్స్.
అండ్ కిడ్స్ ఇన్ సైడ్ గ్రోన్ అప్ పర్సన్. సో ఆ రకంగా అది హెల్ప్ అవుద్ది అనుకుంటున్నా. సో లెట్స్ సి ఇది దిస్ ఈస్ ద బేస్ లైన్, ఇది మా ఒపీనియన్. సో ఆడియన్స్ ఏమనుకుంటారు ఇవన్నీ కూడా చూద్దాము. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్, శంషాబాద్ దగ్గర ఉన్నాము. సో ద ఐడియా ఈజ్ టు రీచ్ కర్నూల్ అండ్ ఈ మధ్యలో వచ్చే మెయిన్ ప్లేసెస్ అన్ని కూడా మనం టచ్ చేసుకుంటూ జనాలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకుంటూ వెళ్దాము. కర్నూలు వరకు వెళ్దాము. కర్నూలు టౌన్లో విల్ టాక్ టు పీపుల్ ఆల్సో. అండ్ ఎందుకు కర్నూలు అంటే వి థాట్ నైజాం ప్రభాస్ అడ్డా అంటారు కదా, సో నైజాంని కవర్ చేసి దెన్ ఇక్కడ నుంచి వెళ్ళి కర్నూలుని టచ్ చేద్దామని. విజయవాడ అటు సైడ్ వెళ్తే ఎట్లాగూ సినిమా వైబే ఉంటుంది కదా, వి వాంటెడ్ టు సీ నాన్ సినిమా సెంట్రిక్ ప్లేసెస్ యాజ్ వెల్. సో కర్నూలు ఇట్ ఈస్. చూద్దాం ఏమంటారో జనాలు ఏమంటారో. సో లెట్స్ సీ, చూస్తుండండి. मूवी देखते हैं आप? हाँ। कौन सा मूवी देखे लास्ट में? मरजवाना। मरजवाना। वो क्या है? मूवी है हिंदी हिंदी है। मरजवाना ना अदम सिपा कौन सा मूवी है वो? इसका नाम है मरजवाना। मरजवाना। अच्छा, हीरो कौन है? हीरो का नाम तो नहीं पता। अच्छा, मतलब कितने मूवी देखते साल में आप? साल में कितने मूवी देखते वो तो मालूम नहीं, नाइट ड्यूटी होगा तो देखते ही रहेंगे। अच्छा, फोन पे देखते हैं आप? हाँ यूट्यूब में? हाँ यूट्यूब में। अच्छा, तेलुगु साउथ के फिल्म देखते हैं, डब मूवी देखते हैं? हाँ। मतलब हीरो का नाम मालूम ऐसा कुछ? ऐसा KGF रामचरण। हाँ, तो अर्जुन। प्रभास। हाँ। प्रभास का कौन सा मूवी देखे आप? प्रभास का साहो देखे? हाँ। अच्छा लगता है? अच्छा लगता है। साउथ में कौन फेवरेट है आपका? हीरो ही फेवरेट है। सब फेवरेट। हाँ। तो प्रभास का नया मूवी आ रहा है, मालूम है क्या? नहीं मालूम। अगर आएगा तो देखेंगे क्या? हाँ जरूर। मतलब थिएटर में देखते हैं या फोन पे देखते हैं? फोन पे देखते हैं। ठीक है, हम ये वीडियो बना रहे हैं यूट्यूब के लिए. थैंक यू, आपका बहुत बहुत शुक्रिया. సాహో చూసిన. సాహో ప్రభాస్ ఫ్యానా? ఆ, ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా వస్తుంది తెలుసా? తెలుసుగా. ఏ మూవీ? కల్కి. కల్కి ట్రైలర్ చూసిరా? చూసిన. నచ్చిందా? బాగుంది. ఈ మంతే వస్తుంది రిలీజ్ తెలుసా? తప్పకుండా చూస్తాం. అవునా, ప్రభాస్ ఫ్యాన్స్. సో ప్రైమ్లో ఒకటి దీని మీద కల్కికి సంబంధించినవి సిరీస్ ఒకటి వచ్చింది అమెజాన్ ప్రైమ్లో. ఐడియా ఉందా? అది ఐడియా లేదు. లేదా? మీరు ప్రభాస్ ఫ్యాన్. మీరు మామూలుగా సినిమా వస్తుందని ఎట్లా తెలుస్తుంది మీకు? యూట్యూబ్లో తెలుస్తా? యూట్యూబ్లో రీల్ వస్తాయి కదా. రీల్స్. అది బుజ్జి అంటే ఏంటి? బుజ్జి అని విన్నారా? విన్నా. బుజ్జి అంటే ఏంటిది? బుజ్జి అంటే అంత ఐడియా లేదా? ఓకే సార్, ఎలా ఉంది మరి ఇప్పటి వరకు బెంగళూరు నేషనల్ హైవే, హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు చాలా బాగున్నాయి సార్. ఫార్చునేట్లీ ఒక 4-5 మాట్లాడాము. ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆయన బాగా ఎక్సైటెడ్గా ఉన్నాడు. మూవీ లవరు. రాజమౌళి ఇంకా నాగాశ్విన్ కంపారిజన్ చేశాడు. రాజమౌళి సినిమాలు ఈజీగా అర్థమవుతాయి. రాజమౌళిది బాహుబలి ఏదో యానిమేటెడ్ సిరీస్ వచ్చింది, సో దాంతో కంపేర్ చేసి మన బుజ్జి అండ్ భైరవాది కంపేర్ చేశారు అనమాట. సో అది మ్యూట్లో చూసినా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఇది అంత అర్థం కాలేదని చెప్పారంట. ఎండలు ఎట్లున్నాయి సార్? ఎండలు అయితే మామూలుగా లేవు, జనాలకి తెలియట్లేదు మేము మూవీని కాపాడడానికి ఎంత ఎండలో బయటకు వచ్చామని. సో అది అప్రిషియేట్ చేయాలి మీరు. మజ్జిగ లాంటివి ఏమైనా తాగిర్రా? మజ్జిగ ఆఫర్ చేశారు, తాగలేదు, పెట్టేది వచ్చారు. ఎస్, సో లెట్స్ కీప్ ద జర్నీ గోయింగ్. ఈ ఊరి పేరేంది? అన్నసాగర్. సినిమాలు చూస్తారా? ఏం సినిమా చూసినా లాస్ట్? సింగం. థియేటర్లో ఏం చూసినావు? గాంధీ తాత. ప్రభాస్ కొత్త సినిమా వస్తుంది తెలుసా? తెలుసా? కల్కి గురించి ఏడా చూసినావు? ఏడా? టీవీలనా? ఫోన్లోనా? ఫోన్ ఉంటుందా మీకు? అంటే ఇంటి కాడ ఉంటుంది. ఇది బుజ్జి అండ్ భైరవ అని ఒకటి వచ్చింది తెలుసా? బుజ్జి భైరవ తెలియదా? నో కరెంట్ లేదా? సినిమాలు చూస్తాను. సినిమాలు చూడవా? मूवी देखते हैं तेलुगु में? क्या देखे लास्ट में? वीरसिम्हा रेड्डी. थिएटर में कौन सा मूवी देखे लास्ट? थिएटर में गब्बर सिंह. प्रभास का नया मूवी आ रहा है, मालूम? नहीं मालूम. तेलुगु में हीरो कौन सा फेवरेट है आपको? अल्लू अर्जुन. पुष्पा 2 देखते हैं. कब आ रहा मालूम पुष्पा 2? August 15. मालूम. बाय फैंस తెలుసా? వైట్ కాల్ ఇది కర్నూలు లోకల. లాస్ట్ సినిమా ఏం చూసారు? లాస్ట్ అంటే గుంటూరు కారం. నచ్చిందా? అంటే ఏ హీరో ఇష్టం ఫేవరెట్?
రామ్ చరణ్. నేను కూడా రామ్ చరణ్ ఫ్యానా? బుజ్జి అనేమన్నా అసలు కల్కి గురించి ఏం తెలుసు చెప్పండి. కల్కి అంటే ప్రభాస్. మీకు సేమా? ప్రభాస్ అంటే ఏముండాలి? ప్రభాస్ సినిమాలు అంటే యాక్షన్ ఉండాలి, ఏముండాలా? ఆయన ఉంటే చాలు. అంతే. ఎలివేషన్ అంటే ఫైట్ అదా? సలార్ నచ్చిందా? నచ్చిందా? అది అమెజాన్ ప్రైమ్ లా బుజ్జి భైరవ అని ఒక కార్టూన్ సిరీస్ వచ్చిందని తెలుసా? ఐడియా కూడా లేదా? ఓకే. థియేటర్ లో చూసారా కల్కి? రైట్. ఫేవరెట్ హీరో ఎన్టీఆర్. మరి దేవరా ఎట్లుంది? చాలా నచ్చిందా? కల్కి చూసినావా? టీజర్ నచ్చిందా? బుజ్జి నచ్చిందా? మరి అది సిరీస్ చూసినావా బుజ్జి భైరవ? ఎందుకు దొరకలేదు? సబ్స్క్రిప్షన్ తీసుకునేంత సీన్ లేదు. Action. So far he's story demanding. Now he's saying Koratala is no compromise. Full and action ఇచ్చి పడేద్దాం అనే లెవెల్లో ఉన్నాడు. దానికి తోడు అనిరుద్ధ్ పీక్స్ లెవెల్ BGM ఎక్స్పెక్టింగ్. వెరీ వెల్ ఎక్సైటెడ్. టూ మచ్ ఎక్సైటెడ్ చెప్పాలంటే. ఫర్ ద ఫస్ట్ టైం ఒక తెలుగు ఫిలిం హాలీవుడ్ ప్లాట్ఫామ్ పైన ప్రొజెక్ట్ చేసింది అయితే ఇది కల్కి. బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ తెలుగు మూవీ TFI, ఐ నో ఎవ్రీథింగ్, ఐ ఫాలో ఎవ్రీవన్. సో బుజ్జి భైరవ అని ఒక సిరీస్ వచ్చింది, చూసిన హాట్‌స్టార్ చూసిన. మంచిగా ఉంది. లైక్ ఇట్ విల్ గివ్ ఏ బ్రీఫ్ అబౌట్ హౌ క్యారెక్టరైజేషన్ అని కానీ, లేకపోతే దాని గురించి మోర్ మార్కెట్ లోకి పెనిట్రేషన్ కి బాగుంటది. కిడ్స్ కూడా ఒక అవేర్నెస్ ఉంటది. ఆఫ్ కోర్స్ వీల్ ఎంజాయ్. బీయింగ్ ఏ తెలుగు ఆడియన్స్ వీల్ ఎంకరేజ్ ఎవ్రీథింగ్. అది TFI కంట్రీ అంటే మరీ ఎంకరేజ్ చేస్తారు. ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? థియేటర్ లో మామూలుగా ఏదైనా పర్లేదు. అయితే మీరు చూసిందే సలార్. ప్రభాస్ ఇష్టమా? ఇష్టమా అంటే అట్లేం లేదు. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా వస్తుంది తెలుసా? కల్కి చూసిరా ట్రైలర్? ఏమన్నా ట్రైలర్ చూసా. ఇది ఇంకేం తెలుసా అండి కల్కి గురించి? ఇంకేం తెలీదు. ఏం తెలీదు. బుజ్జి అని ఏమన్నా విన్నారా? బుజ్జి అని పేరు ఏం లేదా? ఇప్పుడు కల్కి చూసారా అండి మీరు మళ్ళీ థియేటర్ లో? అంటే ఈ మంత్ లో పడుతుంది అన్నారు. 27 అప్పుడు చూస్తారా? ఓకే. మన అంతా ఎన్టీఆర్. ఎన్టీఆర్ దేవర ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఎట్లుంది? పాటిన్నారా? సూపర్ ఉందా? ప్రభాస్ అంతా లేదా అన్న ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పుడు కల్కి అని ఒక సినిమా వస్తుంది, మన ఐడియా ఉందా? అంతా మనం పట్టించుకో చూడరా అసలు? అన్న ఉంటే ముందే ఉంటాం ఆడ. అంతే. అన్న అంటే ఎన్టీఆర్ అంతే. ప్రాణం ఇస్తాం ఆయనకు. చిన్నప్పటి నుంచే నాకు ఎన్టీఆర్ అంటే మన అభిమానం. నేను 10th స్టార్ట్ అయిపోయింది 1991లో. అప్పటి నుంచే అన్న అంటే నాకు వీరే అభిమానం. ఆయన పుట్టిరా అసలు? ఫస్ట్ సినిమా తీసినాడు ఆయన. సార్ ఏంటి సార్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఎవరైతే రిపోర్టర్స్ ఉంటారో వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగింది. ఏ విధంగా అంటే సర్వే చేయడం అంత ఈజీ కాదని తెలిసింది. ఓకే. పొలిటికల్ సర్వేస్ అవన్నీ, ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అవన్నీ చూసుంటాం. బట్ దాని వెనకాల చాలా ఎఫర్ట్ ఉంటుంది. చాలా మందిని అడిగాము, బట్ అందరూ కెమెరా ముందు మాట్లాడడానికి ఇష్టపడలేదు. బట్ వీ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్సెస్. నాకు షాకింగ్ ఏమనిపించింది అంటే కర్నూలు లాంటి టౌన్ అనొచ్చా, సిటీ, మున్సిపాలిటీలో ఐ థింక్ కల్కి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రీచ్ ఉంది కొంచెం. అంటే మేము యూత్ అంటే మేము మాట్లాడిన వరకు శాంపిల్ సైజ్ ఈజ్ యూత్ కాంటెక్స్ట్ యాడ్ చేస్తున్నా. బట్ ఇందాక మనం చూస్తున్నట్టు 40-45+ పీపుల్ అసలు సినిమా అన్నదాన్ని టోటల్ గా చూడడం మానేయడం వదిలేసినట్టుగా అనిపిస్తుంది కదా. అది ఉంది. బట్ ఆడవాళ్ళు ఎక్కువ దొరకలేదు మాకు మాట్లాడడానికి. సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాం, బట్ దొరకలేదు. అదొక డిసప్పాయింటింగ్ అనిపించింది. మనం చూసినంత వరకు ఎపిసోడ్స్ ఎక్కువ మంది చూడలేదు అని దట్స్ వాట్ ఐ ఫెల్ట్. చూడలేదు, బట్ కొంతమంది తెలుసు వాళ్ళకి. ఐ మీన్ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయని తెలుసు, బట్ దే డి నాట్ వాచ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. ఏదన్నా నార్మల్ ఫ్రీ ప్లాట్ఫామ్ ఉంటే యాక్సెసిబుల్ ఉంటే చూసేవాళ్ళు, బజ్ ఉండేది. ఇంకా పబ్లిసిటీ మెటీరియల్ బయటకు వస్తే. ట్రైలర్ వచ్చింది. దట్ టు బి ఫేర్, ట్రైలర్ వస్తే ఇంకొంచెం హైప్ రావచ్చు. బట్ సర్ప్రైజింగ్లీ కర్నూలులో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్. నేను కలిసిన ప్రతి ఒక్కరు నేను ప్రభాస్ ఫ్యాన్. సో ఐ థాట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారని. సో రామ్ చరణ్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఒక బాయ్ ఫ్యాన్ తగిలిండు. బాయ్ ఫ్యాన్స్ తక్కువ ఉన్నారు, బట్ ఐ థాట్ సీడెడ్ వాజ్ జూనియర్ ఎన్టీఆర్ అడ్డా, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇట్స్ మిక్స్డ్ ఫర్ మీ. నవీన్ ఈస్ ఎందుకంటే అంటే మీ ఎక్స్పెక్టేషన్ అంతలో ఉండేనా మరి?
అసలు ఏమీ లేదు ఆన్ గ్రౌండ్ ఉండదు అని అనుకున్నాను. సో అది ఏమో మరి. సో ఏమీ లేదు అనుకోవడం వల్ల కొంచెం పర్లేదు, బెటర్ అనిపిస్తుంది మీకు. స్టూడెంట్స్ ఉన్నారు అండ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో. సో వాళ్ళైతే వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద మూవీ, అట్లీస్ట్ స్టూడెంట్స్ పరంగా. కొంతమంది అసలు సినిమాలే చూడరు, సో వాళ్ళకి పెద్ద తెలియదేమో. కానీ బాటమ్ లైన్ ఏంటంటే మనము సినిమా వరల్డ్ లో రివ్యూలు ఇచ్చుకుంటూ ఇదే జోన్ లో ఉంటాం కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ బయట ప్రపంచంలో సినిమా ఇంపాక్ట్ పెద్ద లేదు. నాట్ జస్ట్ కల్కి, జనరల్ గా సినిమా. ఎందుకంటే లాస్ట్ సినిమా ఎవరు చూస్తున్నట్టు RRR అదే లాస్ట్ సినిమా ఏంటబ్బా మీరు చూస్తుందంటే ఎప్పుడెప్పుడో సినిమాలు చూస్తున్నారు. అన్ఫార్చునేట్లీ పైరసీ ఈజ్ క్వైట్ పాపులర్. సో చూసిన కొద్ది మంది కూడా పైరసీలో చదువుకున్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు కూడా దే ఆర్ ఆప్టింగ్ టు వాచ్ థింగ్స్ ఆన్ పైరసీ, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. అది మనం ఎట్లా ట్యాకిల్ చేయాలో తెలియదు. అగైన్ దిస్ ఎపిసోడ్ ఈజ్ నాట్ అబౌట్ దట్. వీ బోత్ థాట్ కలికి అంత బజ్ లేదని, ఐ స్టిల్ ఫీల్ అంత బజ్ లేదని. నవీన్ గారు ఫీల్స్ లైక్ ఓకే 0 to 100 హౌ మచ్? 0 to 165. అంటే దీని టార్గెట్ ఆడియన్స్ కూడా వేరే ఉందని నా ఫీలింగ్. yes that is true. టార్గెట్ ఆడియన్స్ కొంచెం ఒకళ్ళు చెప్పారు ఏంటంటే న్యూ కైండ్ ఆఫ్ సినిమా టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. బట్ అది ఎంతవరకు రీచ్ అవుతుందో మనం సినిమా రిలీజ్ అయ్యాక తెలియదు. అంత స్పూన్ ఫీడ్ చేసి చెప్పాల్సిన సినిమా కూడా కాదు. మరి ఎలా చెప్పారో అది చూడాలి. బట్ వన్ థింగ్ నేనేం గమనించిన అంటే ఇట్స్ నాట్ ఎ స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ ఇట్లా చూడంగానే జనాలు అర్థమైపోవడము లేదు. కొంచెం మనము కలికి ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళాలి. బుజ్జి అంటున్నారు, అర్థం కావట్లేదు అది ఒక కార్ అని, వాట్ ఈస్ ద ఐడియా అని. అంటే జనాలకి కాన్సెప్ట్ అరే కల్కి అంటే ఏంటని ఇంకా అర్థం అవ్వలేదు. సో అది ట్రైలర్ చూస్తే అర్థం అవుతామో. బట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రభాస్ ఇట్స్ రన్నింగ్. తెలిసిన వాళ్ళు కూడా ప్రభాస్ అంటారు. ఎగ్జాక్ట్లీ ప్రభాస్ అంటున్నారు, కానీ ఇది ఒక కల్కి ఆ వరల్డ్ ఏదో సైన్స్ అని ఏదో అంటున్నారు, కానీ దే ఆర్ నాట్ ఫుల్లీ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ ఈస్, విచ్ ఈస్ ఎ ప్రాబ్లమ్ అండ్ ద టీమ్ షుడ్ అడ్రస్ దిస్. వెరీ అంటే నేమ్ రికగ్నిషన్ ఉంది ప్రభాస్ వల్ల కల్కి, బట్ ద ఐడియా బుజ్జి ఇది వెళ్తలేదు, ఇది వెళ్ళాలి. అండ్ బ్రహ్మానందం గారి గురించి కూడా మెన్షన్ చేశారు. బ్రహ్మానందం గారు యానిమేటెడ్ 2 episodes లో ఏదైతే ఉందో దాంట్లో బ్రహ్మానందం గారిని చూసాము. కొంచెం హైలో చెప్తున్నారు. సో బేసికల్లీ యాక్టర్స్ ని బట్టే వెళ్తుంది, కాన్సెప్ట్ అన్నది పెద్దగా కాన్సెప్ట్ అనేది తెలియట్లేదు. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు కాన్సెప్ట్ ఏంటి. సో మీ ఏరియాలో చెప్పండి, అంటే మీరు రూరల్ ఏరియాస్ లో ఉంటే అక్కడ రీచ్ ఎలా ఉంది, జనాలందరికీ తెలుసా? ఆ 2 episodes రిలీజ్ అయ్యే వాటి గురించి వాటిని చూసారా? దాంతో హైప్ ఏమైనా పెరిగిందా అనేది మీరు మెన్షన్ చేయండి కామెంట్స్ లో. సో చూడండి, దిస్ ఈజ్ జస్ట్ సజెస్టివ్, దిస్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్ ఎట్ ఆల్. ఏదో ర్యాండమ్ గా వి స్పోక్ టు 20-30 people అండ్ వీఆర్ షేరింగ్ అవర్ ఒపీనియన్. వి ఆల్ వాంట్ కల్కి టు డూ వెల్. సో ఇంకొంచెం బెటర్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అన్నది మా ఫీలింగ్, ఇంకొంచెం బెటర్ ప్రమోషన్ ఉంటే బాగుంటుంది అన్నది మా ఫీలింగ్. లక్కీలీ ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ వీ థాట్ ఇట్ వాస్, బట్ ఇట్స్ జస్ట్ ఆన్ ప్రభాస్ పేరు వెళ్తుంది, సినిమా వెళ్తలేదు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం, ట్రైలర్ బాగుండాలి, పాజిటివ్ టాక్ రావాలి, బజ్ రావాలి, కాన్సెప్ట్ ఇంకొంచెం డెప్త్గా గ్రౌండ్లోకి వెళ్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. బెటర్ ఓపెనింగ్స్ వస్తాయి. ఎట్లాగూ మనకి టికెట్లు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఓపెనింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్, దట్స్ ఆల్. బాయ్ గైస్. థ్యాంక్ యూ నవీన్. బాయ్. థ్యాంక్ యూ.